హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. మీకు తెలుసా పచ్చి కొబ్బరిని తరచుగా తినడం వలన థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుందని, అలానే నోటిపూతను నయం చేస్తుందని, అలానే ఈ పచ్చి కొబ్బరి మేధాశక్తిని పెంచుతుంది. అలానే శరీరాల్లో వ్యర్థాలు బయటకు పోయేందుకు ఈ పచ్చి కొబ్బరి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ రోజైతే నేను ఈ పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ఈ కోకోనట్ ఐస్ని చేసుకోవడానికి మన దగ్గర కండెన్స్డ్ మిల్క్ని కానీ అలానే పాలు మేగడం కానీ అస్సలు యూజ్ చేయకుండా చాలా అంటే చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మీడియం సైజు ఉన్న ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయలను పగలకొట్టి 2 లేదా 3 ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా పగలకొట్టి తీసుకున్న ఈ కొబ్బరికాయ ముక్కలను ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలకు పైన పెంకిని అలానే బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కూడా తీసేసుకొని వీటిని చిన్న ముక్కల కింద 1 కప్పు వరకు కట్ చేసుకొని తీసుకోవాలి. చాలా మంది కొబ్బరికాయ తింటే దగ్గొస్తుంది అంటూ ఉంటారండి. ఈ వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ ని కనుక తీసేసి తింటే మనకు దగ్గు అనేది రాదండి. ఇప్పుడు ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 1 కప్పు వరకు తీసుకున్న తరువాత ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా ఒకసారి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఇప్పుడు పాలను వేసుకున్న తర్వాత ఈ పాలను అలానే ఈ కొబ్బరి కూరని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి జ్యూస్ అంతటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టుకుని ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు పాలని వేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ లో ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పట్కి బెల్లాన్ని వేసుకోవాలి. ఈ పట్కి బెల్లం బదులుగా పంచదారని కానీ లేదంటే బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు. పటికీ బెల్లాన్ని వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని 5 నిమిషాల పాటు పటికీ బెల్లం మొత్తం కరిగేంత వరకు మరగబెట్టుకోవాలి. పటికీ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పాలను ఒకసారి కలుపుకొని అన్నిటిని కూడా ఈ పాలల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ పాలన్నీ కూడా ఉండగట్టకుండా ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే మన కార్న్ ఫ్లోర్ వేసుకున్న తరువాత మనకి చాలా అంటే చాలా త్వరగా ఉండల కింద కట్టేస్తాయండి. అలా కట్టకుండా ఉండాలి అంటే కంటిన్యూస్ గా ఒక 2 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ పాలన్నీ కూడా ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలండి. మరీ చిక్కగా ఉన్నా కూడా ఇదంతా చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనకు పాలు అనేవి ఈ విధంగా దగ్గరికి అయ్యి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలన్నిటినీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి పాలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఎలాంటి ఉండలు కూడా లేకుండా వీటిని అన్నిటినీ కూడా ఒకసారి ఫైనల్ గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మనం పాలన్నిటినీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈ కొబ్బరి జ్యూస్ లోకి ఇవన్నీ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుంటే మనకు కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోయినట్లేనండి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎందులో అయితే మనం ఐస్ క్రీమ్స్ ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ మౌల్స్ ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఐస్ మౌస్ లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఐస్ మౌస్ లేకపోతే చిన్న టీ కప్స్ లో కానీ లేదంటే స్టీల్ డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరి జ్యూస్ అంతటిని కూడా అన్ని మౌల్స్ లోకి వేసేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కూడా నా దగ్గర కొబ్బరి జ్యూస్ ఉందండి. మిగిలిన జ్యూస్ అంతటిని కూడా నేను ఈ విధంగా స్టీల్ డబ్బాల్లోకి వేసేసుకుంటున్నానండి. ఇలా మిగిలిన జ్యూస్ ని ఈ విధంగా స్టీల్ డబ్బాలో వేసుకుని కుల్ఫీ టైప్ లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ మౌస్ లను 8 నుంచి 9 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ అవ్వనివ్వాలి. నైట్ అంతా వదిలేసినా కూడా ఈ ఐస్ క్యూబ్స్ అనేవి మనకు బాగా ఫామ్ అవుతాయండి. నేను ఒక 9 గంటల తర్వాత ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ లో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్ లో తడిపి తీసేస్తే చక్కగా మనకు మూతలు అనేవి వచ్చేస్తాయండి. చూడండి మనకి కోకోనట్ ఐస్ క్రీమ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా మనకు అంతే అద్భుతంగా ఉందండి.
చూడండి మనం వేసిన స్టీల్ డబ్బాలో కూడా ఎంత చక్కగా కుల్ఫీ అనేది రెడీ అయ్యిందో. ఇప్పుడు ఈ డబ్బాని ఒకసారి వాటర్లో వేసి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డబ్బానంతటిని కూడా ఒకసారి ప్రెస్ చేసి చాక్తో తీస్తే మనకు చక్కగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ కోకోనట్ కుల్ఫీని కూడా రౌండ్ షేప్లో కట్ చేసుకొని చక్కగా తినేయచ్చు. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా ఈ కోకోనట్ కుల్ఫీని అలానే ఐస్ క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.